యాక్టివా 6G సెంటర్ స్టాండ్ ఇది వచ్చేసి ఇప్పుడు లేటెస్ట్. ఇంత మునుపులా కాకుండా ఇప్పుడు లేటెస్ట్గా ఇది ఈ మధ్యన పీస్ తీసేస్తున్నాం పైపు. అంటే ఇట్లా ఉంటుంది స్టాండు. ఇది స్టాండు. ఈ మధ్యన ఈ పైప్ తీసేయాలి. ఇది ఇక్కడ నుంచి ఇంతమంది ఇక్కడ వరకు తీసేయాలి. ఇది తీసేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ ఒక గాల పెట్టాలి. ఇక్కడ ఒక గాల పెట్టాలి. ఇక్కడ ఒక గాల పెట్టాలి. పెట్టేసి మన వాటర్ అనేది బయటకు వస్తుంది. ఇక్కడ ఈ సైజు ఒక పైపు, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఒక పైప్ బుష్ ఉంటుంది. ఈ పిన్ మధ్యన ఎంటీగా కనపడుతుంది మనకు. ఇట్లా ఇక్కడి నుంచి ఇంతవరకు మధ్యలో తీసేయాలి. ఇది మనకు స్టాండ్ అనేది ఫ్రీగా ఆడుతుంది. ఓల్డ్ సిస్టమ్ అయిపోతుంది ఇది స్టాండ్. లేటెస్ట్గా ఏంటంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు పైప్ ఉండేసరికి మనకు స్టక్ అవుతుంది మధ్యన. వాటరు, డస్ట్, మట్టి పోయినప్పుడు మళ్ళీ మామూలుగా ఏం చేస్తామంటే తీసి ఫ్రీ చేసి, ఇంతకుముందు తీసి ఫ్రీ చేసేసి వేసినాం, అట్లా కూడా స్టక్ అవుతుంది. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు పైప్ ఉండేసరికి మధ్యలో మళ్ళీ స్టక్ అవుతుంది. దీంట్లో స్టక్ అయిపోతుంది. మళ్ళీ వాటర్ పోయి ఇక్కడ నుంచి వాటర్ పోయి స్టక్ అవుతుంది. కాబట్టి ఈ మధ్యన కట్ చేసేసి ఈ పీస్ తీసేస్తే ఇక్కడ ఒక చిన్న పైప్ ఉంటుంది, ఇక్కడ ఒక చిన్న పైప్ ఉంటుంది. మళ్ళీ మధ్యన కూడా 2 గాలాలు పెట్టేస్తే, ఇక్కడ ఒక గాల పెట్టేస్తే మనకు వాటర్ అనేది వచ్చేస్తుంది. ఇగో దీంట్లో ఉంది కదా గాల. ఇగో ఇక్కడ నుంచి ఇక్కడ వరకు పైప్ ఉంది. మళ్ళీ మధ్యన కూడా కటింగ్ పెట్టిన దీంట్లో. ఇక్కడ ఇటు సైడ్ కూడా సెంటర్లో గాల పెట్టిన. మనకి ఇక్కడ నుంచి టైర్కి వచ్చిన మట్టి అంతా దీని మీద పడ్డా కానీ మనకు బయటకు వచ్చేస్తుంది. డైలీ నైట్ సెంటర్ స్టాండ్ వేసుకోవాలి బండి ఖచ్చితంగా. ఇట్లా వేసుకుంటే ఏమైందంటే దీంట్లో పట్టుకున్న మట్టి అదంతా డస్ట్ అంతా వెళ్ళిపోతుంది, ఫ్రీగా ఉంటుంది. డే బై డే వేసుకున్నా సరే, ఓకే. డే బై డే అయినా సెంటర్ స్టాండ్ వేయాలి. వేస్తే ఇందులో రస్ట్ అంతా మట్టి అంతా వెళ్ళిపోద్ది అనమాట. కంపెనీ పీస్ ఇక్కడ ఉంటుంది. ఇది ఇరిగిపోతుంది పీసు, ఈ హోల్లోకి ఉంటుంది. దీనికి బదులుగా నేను ఇప్పుడు దీనికి చేసినాను. ఇక్కడ హోల్ ఉంటుంది, దీనికి ఆల్ట్రేషన్ చేసిన అయిపోయింది.